కురుక్షేత్ర యుద్ధం ఎందుకు అక్కడే చేశారు, పూర్వ వృత్తాంతం ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వము శౌనకుడు నైమిషారణ్యంలో ఛత్రయాగం చేస్తున్న సమయంలో అక్కడకు రోమ మహర్షిని కుమారుడైన ఉగ్గస్త్రవ అనే సూతుడు వచ్చాడు. ఇక్కడ సూతుడు అంటే పూర్వకాలంలో జరిగిన కథలు, భారత కథలు, పురాణ కథలు చక్కగా వివరించేవాడు అని తాను పురాణ కథలు చెప్పడంలో సిద్ధహస్తుడనని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా ఒక పుణ్యకథను వినాలని, అందులోనూ సమంతక పంచకం గురించి తాము వినాలని కోరికగా అప్పుడు వారికి ఇలా చెబుతూ త్రేతయుగము మరియు ద్వాపర యుగం మధ్య సంధిలో జమదగ్ని కుమారుడు పరశురామునికి క్షత్రియుల పట్ల ఏర్పడిన వైరం కారణంగా 21 సార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియులను చంపి ఆ రక్తంతో 5 మడుగులు ఏర్పరిచాడు. వాటిని శమంతక పంచకం అని అంటారు. ఆ శమంతక పంచకం కురుక్షేత్రంగా మారింది. ఈ విధంగా కురుక్షేత్రానికి సంబంధించిన పూర్వ వృత్తాంతం ఉంది. ఇక ఎందుకు కురుక్షేత్ర యుద్ధం అక్కడే జరిగింది అనే దానికి ఇక్కడ 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే, మొదటిది కురుక్షేత్రం అనేది ఒక పవిత్రమైన ధర్మక్షేత్రం కాబట్టి, అలాగే ఈ కురుక్షేత్రం అనేది 2 రాజ్యాలకు మధ్యలో ఉండడం వల్ల ఇక్కడ జరిగితే ఎవరికి కూడా అన్యాయం జరగదనే ఉద్దేశంతో ఇక్కడ జరిగింది. మూడవది, ధర్మస్థలంలో యుద్ధం చేయడం వల్ల ధర్మం గెలుస్తుందని ఇక్కడ చేయడం జరిగింది.